జై శ్రీరామ్ వందే మాతరం. నేను మీ పులమూరి నరసింహులు. మీరు చూస్తున్నది విశ్వం యాత్ర. మనం ఉన్నది ఇప్పుడు యానా కేవ్స్ దగ్గర ఉన్నాం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కర్ణాటక జిల్లాలో ఉన్నది. గోకర్ణకు 43 కిలోమీటర్ల దూరాన ఈ కేవ్స్ ఉన్నాయి. చరిత్ర ఏమిటంటే భస్మాసురుడు పరమశివుని కొరకు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు ఏం వరం కావాలంటని కోరుకోమంటని చెప్తాడు. అప్పుడు ఆ భస్మాసురుడు నేను ఎవరి తెల్లపైన అయితే చేయి పెడితే భస్మం అవుతారో అలాంటి వరం కావాలంట అని పరమశివుని కోరడం జరుగుతుంది. ఆ విచిత్రమైనటువంటి కోరికను వరం ఇవ్వడం జరుగుతుంది పరమశివుడు. ముందుగా మీరు ఇచ్చినటువంటి వరము మీపైన ప్రయోగం చేస్తాను, ఫలిస్తుందా ఫలించదా అని పరమశివుని పైనే తలపైనే చేయి పెట్టడానికి భస్మాసురుడు ప్రయత్నం చేస్తాడు. నేను పొరపాటు చేశానేమో, ఈ మూర్ఖునికి ఘోరమైనటువంటి వరం ఇచ్చాను కదా, ఈ వరాన్ని ఎట్లయినా అతని దగ్గరికి వెళ్ళి మనం తీసేసుకోవాలని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అతనికి చెప్పడంతో అప్పుడు విష్ణుమూర్తి ఒక అందమైన స్త్రీ వేషంలో మోహిని రూపంలో అవతరించి ఇక్కడికి వచ్చి భస్మాసురుడి ముందుకి రావడం జరుగుతుంది. భస్మాసురుడు మోహిని చూసి, అందమైన రూపాన్ని చూసి అతను మోహితుడై నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాని మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వెంబడి పడతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ ఒక షరతు, నాతో పాటు నువ్వు నాట్యం చేయాలని మోహిని చెప్పడంతో మోహిని ఎట్లయితే నాట్యం చేస్తూ ఉంటుందో అదే రకంగా భస్మాసురుడు కూడా నాట్యం చేస్తూ ఉంటాడు. క్రమంలో మోహిని తన చేతును తలపైకి తీసుకురావడం జరుగుతుంది. అదే రకంగా భస్మాసురుడు కూడా తన చేతిని తీసుకురావడంతో ప్రయోగం చెంది అతడు భస్మం అయిపోతాడు. ఆ భస్మమైనటువంటి స్థలమే ఈ యానా కేవ్స్. ఇక్కడ అతడు భస్మమైనటువంటి మొత్తము ఆ శరీరం ఏదైతుందో నల్లని రాతి రూపకంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక పర్వతము మోహినికి పర్వతము, ఇంకోటి భస్మాసుర పర్వతం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము ఇక్కడ టికెట్ తీసుకొని ఒక 300 మీటర్లు 400 మీటర్లు అంతా మనం నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ కేవ్స్ వస్తాయి. రండి. 1 పర్సన్ 10, కారు పార్కింగ్కు 40 రూపాయలు. కేవ్స్కి రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడ బోర్డు చూడండి. అయితే ఈ దారిలో వచ్చే వాళ్ళు ఎక్కువ మటుకు మురుడేశ్వరం నుంచి వచ్చే వాళ్ళు ఈ కుంతా దారిలో వస్తారు. గోకర్ణం నుంచి వచ్చే వాళ్ళు ఈ సిరిసి దారిలో వస్తారు. కానీ రెండుటికి డిఫరెంట్ ఏంటంటే ఇది 2 కిలోమీటర్లు నడవాలి, ఇది 3 నుంచి 400 మీటర్లు మాత్రమే నడవాల్సి ఉంటుంది. ఏదున్నా కూడా మనం పార్కింగ్ నుంచి కానీ అంతకంటే ముందు నుంచి కానీ మనము ఫుడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే రకంగా కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లోపలికి పోయినాక ఆ టికెట్ ద్వారా తీసుకొని కేవ్స్ చూసుకొని మోహిని పర్వతానికి ఎలాంటి టికెట్ లేదు, అది యథావిధిగా అందరూ ఫ్రీగా వెళ్ళొచ్చు. ఈ భస్మాసుర కేవ్స్ ఏవైతున్నాయో దీనికి మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి భస్మాసుర కేవ్స్, మోహిని కేవ్స్ మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీ ముందుకు చాలా భారత్ మాతకి జై.